వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. పిల్లి మరియు నెమలి. ఒక చిన్న అడవిలో పిల్లి ఉండేది. ఆ పిల్లి చాలా చురుకుగా, గిరాకీగా ఉండేది. అది ఎప్పుడూ చిన్న పందిరిమీద ఎగిరి, ఆడుతూ గడిపేది. కాని పిల్లికి స్నేహితులు ఉండేవారు కాదు, ఎందుకంటే అది ఎప్పుడూ తన అందం గురించి హంగామా చేస్తూ ఉండేది. ఒకరోజు ఆ అడవిలో ఒక అందమైన నెమలి వచ్చింది. ఆ నెమలి తన రంగురంగుల మెరుస్తున్న పెట్టెలతో అందరినీ ఆకర్షించేది. పిల్లి నెమలిని చూసి కొంచెం అసూయపడింది. నేను కూడా చాలా అందంగా ఉన్నాను అని పిల్లి నెమలితో పోటీ పడాలని అనుకుంది. నెమలి సూర్యకిరణాల్లో మెరిసిపోతున్న తన రంగులు చూసి ఆనందంగా ఉంది. పిల్లి నెమలిని పలకరించడానికి దగ్గరకు వచ్చింది మరియు చెప్పింది, నేను కూడా నీలా చాలా అందంగా ఉన్నాను. మన ఇద్దరం పోటీ పడదాం, ఎవరు అందంగా ఉంటారో చూసుకుందాం. నెమలి నవ్వుతూ, అందం కంటే స్నేహం ముఖ్యమని నాకు తెలుసు అని చెప్పింది. కాకపోతే పిల్లి ఇంకా పట్టు విడవలేదు. నా తోక కూడా నీ తోకలా మెరిసిపోతుంది అని చెప్పి ఒక చెట్టు పైకి ఎక్కింది. అందులోంచి దూకి తన గిల్లులతో ఆకులు పడగొట్టింది. నెమలి దానిని చూసి, నీకు చాలా చురుకుతనం ఉంది. కానీ నువ్వు నాకు స్నేహం చేస్తావా అని అడిగింది. పిల్లి ఆ మాటలు విని ఆలోచించింది. తరువాత రోజు పిల్లి నెమలితో మాట్లాడింది, నన్ను క్షమించు, నువ్వు చెప్పింది సరైనది. స్నేహం చాలా ముఖ్యమైంది. నువ్వు నా స్నేహితురాలు కాగలవా? నెమలి ఆనందంగా, మనం మంచి స్నేహితులుగా ఉండవచ్చు అని చెప్పింది. ఆ రోజుకు ముగింపు నుండి పిల్లి మరియు నెమలి మంచి స్నేహితులుగా మారారు. వాళ్లు అందరూ కలిసి ఆడుకుంటూ సంతోషంగా ఉండేవారు. నైతికం: స్నేహం కంటే గొప్పది ఏమీ లేదు. ఇది మన హృదయాలను వెలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.